హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిలవ పచ్చడి, టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. తక్కువ క్వాంటిటీతో రుచికరమైన నిలవ పచ్చడి అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. టమాటోస్ని నేను 1.5 kgs తీసుకున్నా. వీటిని అయితే ఫస్ట్ ఇలా కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఆ టమాటోస్ ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలకు సరిపడా కల్లుప్పుని వేసుకున్నాను. పసుపు కూడా వేసుకోవాలి. పసుపు 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఈ ముక్కల్ని 3 రోజుల వరకు ఊరనివ్వాలి. ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి. 3 రోజులు ఊరిన తర్వాత ఇలా వస్తుంది, వాటర్ అంతా ఇలాగ తేలుతుంది అన్నది. ఇప్పుడు ఈ ముక్కల్ని సపరేట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ముందుగా అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేసి షేర్ చేయండి. ఇదిగోండి, ఇలా సపరేట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా వడకట్టుకునే దాంతో తీసుకుంటే ముక్కలు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. పళ్ళెంలో వెడల్పట్టి పళ్ళెంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని అయితే ఇప్పుడు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిన తర్వాత మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఈ మిగిలిన వాటర్లో 1/2 kg చింతపండు వరకు ఇలా చింతపండుకి ఉట్లవి తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని మరుసటి రోజు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ చేసుకొని ఈ మిగిలిన వాటర్ ఉంటుంది కదా, పై వాటర్ మాత్రమే తీసుకోవాలి. కిందకి చింతపండు నానబెట్టుకుంటాం కదా, ఆ మట్టి ఇసుక లాంటిది అలా ఉంటుంది కాబట్టి ఆ అడుగుదంతా బయటపడేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని కూడా మార్నింగే పళ్ళెంలో ఆరబెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక డబ్బాలో తీసుకొని దాంట్లో ఈ చింతపండు గుజ్జును కూడా కలిపేసుకొని మళ్ళీ మరుసటి రోజు మేడపైన ఎండలో పెట్టాము. ఈ 3 రోజులకి చూడండి ఎంత గట్టిగా ఎండిపోయింది బాగా. ఇప్పుడు డబ్బాలోకి తీసుకున్నాము. తీసుకొని పచ్చి కారపొడి 100 గ్రాముల వరకు కలుపుకోవాలి. ముందుగా ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకొని విడివిడిగా పొడిలను అయితే చేసుకొని ఉంచుకోవాలి. ఇలా తక్కువ క్వాంటిటీతో అయితే మనకి చేసుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఆవపొడి, మెంతి పొడిని అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మెంతి పొడి తక్కువగానే వేసుకోవాలి, లేదంటే చేదు వస్తుందంట. ఆవపిండిని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ పొడిలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పొడిలన్నీ కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఒక చేత్తో వీడియో తీయడం వల్ల ఇలా ఒక చేత్తో కలుపుతున్నాను, అందువల్ల ఇలా కలుపుతున్నాను. వీటినైతే ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఇంకా కరివేపాకు. ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఫస్ట్ వేసుకోవాలి, తర్వాత జీలకర్ర, ఇప్పుడు వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా పచ్చడిలో వేసేసుకోవాలి. ఈ తాలింపుని అయితే పచ్చడిలో వేసేసుకొని ఇదంతా కలిపెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పచ్చడికి, అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా. ఈ ఆయిల్ అయితే నేను వేరుశనగ పలుకులు ఆయిల్ అయితే వేసాను. చల్లారిన తర్వాత ఇంకా ఆయిల్ సరిపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మనకి టేస్టీగా నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చిందో లేదో చెప్పండి. ఫస్ట్ కొంచెం క్వాంటిటీతో చేయండి, బాగుంది అనుకుంటే అప్పుడు ఎక్కువగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.